నల్లనివన్నీ నీళ్లని, తెల్లనివన్నీ పాలని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టే త్వరగా మోసపోతున్నారు. కంటికి కనిపించేవే నిజాలని గుడ్డిగా నమ్మేస్తున్నారు. అంతేగాని తెర వెనుక పెద్ద తతంగమే నడుస్తోందన్న విషయాన్ని మాత్రం అస్సలు పసిగట్టలేరు. ఎందుకంటే వాటిని ఎవరూ చూడలేరు, అలాగే నడిపించే వాళ్ళు బయట పెట్టరు. కాబట్టి ఈ మాయాజాలంలో భాగం పంచుకునే వాళ్ళు కూడా నమ్మించేందుకే ప్రయత్నిస్తారు తప్ప నిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రివీల్ చేయరు. కారణం తమ బండారం బయటపడకూడదని. అయితే ప్రిన్స్ మహేష్ బాబు మాత్రం ఆ మాయాజాలంలో పడలేదు. అంతేకాదు ఆ భాగవతాన్ని బట్టబయలు చేశాడు కూడా. ఇప్పటి వరకు మనం మాట్లాడుకోబోయేది దేని గురించి అనుకుంటున్నారా? మరేదో కాదు, సినిమా అవార్డుల గురించి. కొన్ని సంస్థలు తాము సినిమా అవార్డుల ఈవెంట్ని నిర్వహిస్తున్నామని మీకు నచ్చిన హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లకు ఓటు వేసి గెలిపించుకోండని ప్రకటనలు చేసుకుంటాయి. ఇక అవార్డుల ప్రధాన కార్యక్రమం వచ్చేసరికి ఫలానా వారికి ఎక్కువ ఓట్లు వచ్చాయంటూ వారికి అవార్డు అందజేస్తారు. ఇది నిజమేనేమోనని అందరూ నమ్మేస్తారు. ఇక ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు. అలాగే సహ నటీనటులు, ప్రత్యర్థి అభిమానులు పెదవి విరుస్తారు. ఇందులో వాస్తవానికి దూరంగా ఉందని, కానీ నిజానికి తెర వెనుక మనకు తెలియకుండా చాలా పెద్ద తతంగమే నడుస్తుంది. సాధారణంగా ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించాలంటే బాగానే ఖర్చు పెట్టాలి. అందులో భాగంగా ఓటింగ్ లైన్స్ పెట్టి టెలికాం సర్వీసులతో ఒప్పందం కుదుర్చుకుని తమకు వచ్చే వాటాని తీసుకుంటారు. అప్పటికీ సరిపడా అమౌంట్ ఎలాగూ రాదు. తద్వారా వాళ్ళు దొడ్డిదారిని ఎంచుకుంటారు. అదే అవార్డులు అమ్మడం. మిమ్మల్ని బెస్ట్ యాక్టర్గా ఎన్నుకోబడ్డారని అంటారు. అది విని పలానా నటీనటులతో పాటు చిత్ర బృందాలు కూడా సంతోషంలో మునిగి తేలుతారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ సంస్థలు మళ్ళీ కాల్ చేసి ఈవెంట్ నిర్వహణలో భాగంగా కాస్త డొనేషన్ కావాలని సున్నితంగా రిక్వెస్ట్ చేస్తారు. అవార్డు వస్తుందనే మోజులో చాలా మంది డబ్బులు ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే ఆ సంస్థలు బాంబు పేలుస్తాయి. మీరు డొనేషన్ ఇవ్వని పక్షంలో ఆ అవార్డు వేరే వాళ్ళకి ఇస్తున్నామంటూ బ్లాక్మెయిల్ చేస్తారు. ఇందుకు లొంగితే అవార్డు వస్తుంది, లేకపోతే చేతులు దులుపుకోవాల్సిందే. ఇది ఇప్పటి నుంచే కాదండోయ్, ఎప్పటి నుంచో జరుగుతూ వస్తోంది. ఈ రహస్యాన్నే మహేష్ కళ్లకు కట్టినట్లు చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ సినిమాకి గాను తనకు బెస్ట్ యాక్టర్గా అవార్డు ఇస్తానని నంది యాజమాన్యం తనకు చెప్పిందని, అయితే ఫండ్ రూపంలో కొంచెం డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని అడిగినట్లు మహేష్ చెప్పాడు. ఆ పద్ధతి నచ్చని తనకు వారి డిమాండ్కి లొంగలేదని అన్నాడు. దాంతో ఆ అవార్డు వేరే వాళ్లకు ఇచ్చారని చెప్పాడు. ఇదండి అసలు సంగతి. మనకేమో కష్టానికి, ప్రతిభకు గుర్తింపుగా అవార్డులు ఇస్తున్నట్లు బిల్డప్లు కొడతారు, వెనకాలేమో డబ్బుల వ్యాపారం నడుపుతారు. ఈ విషయం ఇప్పుడు ఎలాగో ఇండస్ట్రీ వర్గాల్లో బాగా పాకిపోయింది కాబట్టి ఎవరైతే అవార్డులు తీసుకుంటారో వాళ్లే ఆ ఈవెంట్కి అటెండ్ అవుతున్నారు. ఇవన్నీ ఫేక్ అని తెలియటం కారణంగా మిగతా వారు సమయం వృధా చేసుకోదలుచుకోలేదు. ఐఫా అవార్డుల వేడుకలోనూ ఈ సంస్కృతే కొనసాగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.